అప్పు అప్పు అన్నాడు. కేసీఆర్ అప్పు చేసిండు 10 ఏళ్లలో ఆయన చేసిన అప్పు అంటే 10 లక్షల కోట్లట. సిగ్గుపోతుందయ్యా. అత్యధికంగా అప్పు చేసిన రాష్ట్రం తమిళనాడు అప్పే 8.5 లక్షల కోట్లు. తమిళనాడు మించిన అప్పు తెలంగాణ చేసిందంట. అసలు టాప్ 10 లిస్ట్ తెలంగాణ లేదు, లేదంటే లేదు. ఈయన వచ్చి 2.5 ఏళ్లలో ఇది చేసిన అప్పు ఎంత? 3.5 లక్షల కోట్లు. కేవలం వాళ్ళ మిత్తిలు వాళ్ళ కిస్తీలు కట్టడానికి చేసిండట అప్పు. సిగ్గుపోతుంది ఎవడని చెప్తే ఇజ్జత్ పోతుంది. ఎందుకో ఈ మాట చెప్తాను. తెలంగాణ యావత్ సమాజం అంతా కూడా ప్రజలందరూ కూడా రియలైజ్ కావాలి. తమిళనాడు చేసిన అప్పు 8.5 లక్షల కోట్లు ఎంకే స్టాలిన్ ప్రభుత్వం చేసింది. అయితే వీళ్ళు 8.5 లక్షల కోట్లు చేసి వచ్చిన ఈ 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో చూడు. మళ్ళీ ఇప్పుడు మన టీజీని చేశారు కదా, టీజీ ఆర్ఆర్ అన్న రేవంత్ రెడ్డి, వీళ్ళు చేసింది ఎంత? 3.5 లక్షల కోట్లు. ఈ దేశం మొత్తంలో ఎంటైర్ కంట్రీలో అత్యధికంగా ఉచితాలు ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే నువ్వు ఏ దేశం నలుమూలలకు పోయి వెతుకు, ఏ మారుమూల గ్రామానికి పో, ఏ పట్టణానికి పో, ఏ సిటీకి పో, అత్యధికంగా ఉచితాలు ఇస్తున్న రాష్ట్రం తమిళనాడు. ఏకంగా కోర్టు కూడా మందలిచ్చింది తమిళనాడు. మీరు ఇట్లా అడ్డమైన ఉచితాలు, అడ్డగోలు ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే ఇబ్బందులు రేపు భవిష్యత్తులో ఎదురైతాయని ఆ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది కూడా కోర్టు. అన్ని ఉచితాలు ఇస్తున్న రాష్ట్రం తమిళ. ఇంత ఉచితాలు ఇస్తున్న రాష్ట్రానికి 8.5 లక్షల కోట్ల అప్పు చేస్తే అందులో సగం ఉచితాలు కూడా మన తెలంగాణ ఇవ్వకపోయి, మరి తెలంగాణకు 10 లక్షల కోట్లు ఎట్లా అప్పు అయింది? తమిళనాడు కూడా ఎట్లా బీట్ చేసింది? టాప్ 1 లోనే తమిళనాడు ఉన్నది, కానీ తమిళనాడు తెలంగాణ ఎట్లా బీట్ చేసింది అప్పులో? ఇది ఎట్లా నమ్ముతారు జనాలు?